స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు ఆయన పాద సన్నిధికి మనల్ని నడిపించి ఉన్నారు. అందును బట్టి ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయన స్థానము పచ్చని చోటు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 16వ వచనములో చూస్తే, నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు అని షూలమ్మతి సొలొమోనుతో మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దీని సూటి అర్థము మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు తమలో చూచే అందము కంటే కూడా విశ్వాసులకు ఆయనలోనే ఎక్కువ సౌందర్యము కనిపిస్తూ ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో మనం చూస్తే వాక్య భాగములో కీర్తన గ్రంథములో 45వ అధ్యాయము 2వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ దేవుని వాక్యము భక్తుడు చక్కటి విషయాలు తెలియచేస్తున్నాడు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుని వాక్యము మనం చూస్తే, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చూడండి, పచ్చని చోటు అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని ఇక్కడ వాక్యం తెలియజేయబడుచున్నది. కాబట్టి ఆ వచ్చిన భాగములో మనం చాలా అర్థాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన దేవుడు అతి సుందరుడై ఉన్నాడు, అలాగే ఆయన నిత్యము కూడా మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అలాగే పచ్చని చోటు అంటే ఆయన నమ్మినటువంటి, ఆయన పిల్లలైనటువంటి వారిని, అంటే తన మందను ఎక్కడ మేపుచున్నాడు అంటే, దేవుని వాక్యములో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయములో 3వ వచనంలో చూస్తే అక్కడ కూడా చక్కటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంట? సియోనును ఆదరించుచున్నాడు. కనుక ఆదరించినటువంటి దేవుడు ఆ పాడైన స్థలములన్నిటినీ ఆదరిస్తున్నాడు. ఎవరిని ఆదరిస్తున్నాడంట? పాడైన స్థలములన్నిటినీ. అంటే మన పాపములను బట్టి, మన శాపములను బట్టి మనలను శిక్షించకుండా మన దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ పాడైనటువంటి ఈ రోత బ్రతుకును బాగు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన వాడుకునే పాత్రగా మనము ఉంచబడాలి అని. కాబట్టి పాడైనటువంటి ఆ స్థలములను దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆదరిస్తున్నాడంట. ఆదరించి దాని అరణ్య స్థలములను, అంటే అరణ్యములో ఏమీ ఉండదు, అవునా? అరణ్యములో ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి అరణ్యమైనటువంటి జీవితము, అలాంటి స్థలములను దేవుడు ఏదేను వలె చేయుచున్నాడు. హల్లెలూయా.
ఏదేను తోట ఎట్లా ఉంది? అవును కదా. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పాడైన అరణ్యముతో పోల్చబడిన స్థలమును దేవుడు ఏం చేస్తాడంట? ఏదేను వలె చేయుచున్నాడు. ఆ ఎడారిగా ఉన్నటువంటి ఆ అరణ్యమైనటువంటి ఆ భూములు యెహోవా తోట వలె చేయుచున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏముంటుంది అంటే, అలాంటి దేవుని యొక్క తోటలో ఏముంటుంది అంటే ఎప్పుడు కూడా ఆనందము, సంతోషమే. అలాంటి కృపను అనుగ్రహించినటువంటి దేవుని పట్ల మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత స్తుతియు సంగీతముతో ఆయన నామమును స్తుతించే వారముగా మనం ఉండాలి. కనుక సంతోషములను, ఆనంద సంతోషములను, కృతజ్ఞత స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. అంటే ఈ లోకానుసారమైనది ఏది కూడా దేవుడు ఎప్పుడైతే ఆ పాడైనటువంటి అరణ్యముతో పోల్చబడిన స్థలమును ఏదేను వలె చేస్తున్నాడో, దేవుని యొక్క తోట వలె చేస్తున్నాడో, అక్కడ దేవుని గూర్చినటువంటి ఆ మహిమ తప్ప మరొకటి ఉండదు. కనుక అలాగూ దానిలో వినబడును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక అక్కడ వచ్చిన భాగములో చక్కటి విషయాన్ని మనకు తెలియచేసి ఉన్నాడు. ఏమని? నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు. మన శయన స్థానము పచ్చని చోటు. అలాంటి చోటుగా దేవుడు మన జీవితములను మార్చేవారై ఉన్నారు. హల్లెలూయా. ఈ వచనములో షోలమ్మతి నా ప్రియుడా అని పిలవడమే కాకుండా నీవు సుందరుడవు అంటుంది. మరలా నా ప్రియుడా అనటమే కాకుండా నీవు సుందరుడు, నాకు అతి మనోహరుడు అంటుంది, సుందరుడవు. అలాగే ఈ గ్రంథములో అనేక సార్లు, పరమగీతముల గ్రంథములో అనేక సార్లు నీవు ప్రియుడవు, సుందరుడవు అని షోలమ్మతి చెప్పటం మనము చూస్తూ ఉంటున్నాం. అయితే సంఘ కోణములో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఎంతో సుందరుడు అని మనకు తెలుసు. కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఎలా మారిపోయారు, ఎలా మార్చబడ్డారు అంటే స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది. అవునా? ఆయన సుందరుడు, మనోహరుడు, చాలా సొగసైనటువంటి దేవుడు. కానీ మనలను రక్షించటానికి ఆయనకున్నటువంటి అందమంతా కూడా పోగొట్టుకున్నారు. స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది. ఎవరు కూడా ఆయనను గుర్తుపట్టలేనంతగా ఆయన సిలువలో నలుగొట్టబడ్డారు. హల్లెలూయా. ఎవరి కోసము అంటే కేవలము మన కోసమే. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తాం. 53వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. హల్లెలూయా. ఎలా ఉన్నాడు దేవుడు? ఎలా పెరిగాడు? వివరిస్తుంది దేవుని వాక్యము. లేత మొక్కవలే ఉన్నాడంట, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఉన్నాడు, ఆయన ఎదుట చక్కగా పెరిగాడంట. అలాంటి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, మనలను రక్షించుట కొరకు ఆయనకున్నటువంటి ఆ స్వరూపమంతా కూడా పోగొట్టుకున్నారు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. 3వ వచనములో అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. హల్లెలూయా. కేవలం ఇది ఎవరి కోసమంటే మన కోసమే. ఆయన తృణీకరించబడి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయట్లేదంట, ఆయనను ఎన్నిక చేయలేకపోతున్నామంట. హల్లెలూయా. ఏం చేయలేకపోతున్నాం? ఎన్నిక చేయలేకపోతున్నామంట. 4వ వచనంలో చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. చూసారా? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగములను ఏం చేస్తున్నాడంట?
భరిస్తున్నాడంట, మన వ్యసనములను వహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని 5వ వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందినటువంటి దెబ్బల చేత ఏమైందంట? మనకు స్వస్థత కలుగుచున్నది. 7వ వచనములో చూస్తే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ వచనములో అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరూ లేరంట. ఆ విధముగా శ్రమ పొందినను ఆ తరము వారిలో ఆయనను గూర్చి, ఆయన పొందినటువంటి శ్రమను గూర్చి, ఆయన చేసిన త్యాగమును గూర్చి ఎవ్వరు కూడా ఆలోచించిన వారు లేరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. చూడండి 9వ వచనము 10వ వచనము కూడా చూస్తే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇన్ని శ్రమలు పడి సంఘమును సిలువ రక్తముతో కన్నారు అని చెప్పి మనం మర్చిపోవటానికి వీల్లేదు. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే అది మన సొత్తు అని దానిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, అలాగే సంఘమును కూడా చాలా జాగ్రత్తగా కాపాడే దేవుడు మన దేవుడు. సంఘమును పాడు చేస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. ఎందుకని? ఎంత శ్రమ పడింది దేనికోసమండి? సంఘము కోసం. హల్లెలూయా. సంఘమును సిలువ రక్తముతో ఆయన కన్నాడు. ఇది ఆయన కనినటువంటి సంఘమై ఉన్నది. అపోస్తల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయములో దేవుని వాక్యం తెలియచేయబడుచున్నది కదా. 20వ అధ్యాయము అలాగే 28వ వచనములో మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అంటున్నారు పౌలు భక్తుడు. ఏం చెయ్యాలంట? దేవుడు ఏం చేశారు? తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటానికి దేవుడు ఆయన పిల్లలను ఎన్నుకున్నాడు, దైవజనులను ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నా స్వరక్తమిచ్చి సంపాదించిన నా సంఘమును కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచిందో. దేనియందు అధ్యక్షులుగా ఉంచింది? సంఘము యందు అధ్యక్షులుగా ఉంచింది. ఈ అధ్యక్షుడు ఏం చేయాలంటే ఈ సంఘమును కాయాలి. హల్లెలూయా. ఇది నా స్వరక్తముతో సంపాదించిన సంఘము, ఇది పాడవటానికి వీల్లేదు. కాబట్టి నీవు జాగ్రత్తగా నీకు ఇచ్చిన అధ్యక్షత పదవిని కాపాడుకొనుచు సంఘమును నీవు జాగ్రత్తగా కాయాలి అని చెప్పి దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. కనుక అధ్యక్షులుగా దేనియందు ఉంచిందో ఆ యావత్తు మందను గూర్చియు, ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని గూర్చి, ఆ సంఘములో ఉన్నటువంటి మందను గూర్చి, ఆయన మేపుచున్నటువంటి గొర్రెలను గూర్చి దేవుడు
మాట్లాడుచున్నారు. ఈ విషయములో సంఘమును కాసే విషయములో, అలాగే మందను మేపే విషయములో, సంఘము విషయములో దేవుడు ఏమంటున్నారు అంటే, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎందుకని జాగ్రత్తగా ఉండమని చెప్పుచున్నారు? దేవుని వాక్యములో ఉంది కదా, గొర్రె చర్మమును కప్పుకొని తోడేళ్ళు వస్తారు కాబట్టి మీరేమనుకుంటారు? గొర్రెలనే అనుకుంటారు, కానీ అవి మిమ్మల్ని చీల్చి వేస్తే, మృంగి వేస్తే, కనుక జాగ్రత్త. నేను మీకు అప్పగించినటువంటి యావత్తును కూడా మీరు జాగ్రత్తగా కాయాలి అని చెప్పి దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. సంఘము ఎవరిదై ఉన్నది? దేవుని సొత్తు. సంఘం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి దేవుని సొత్తు అయి ఉన్నది. హల్లెలూయా. ఈ సిలువ యాతనలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను సుందరుడుగా మార్చివేసాయి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుని వాక్యంలో వర్ణించబడతారు. ఏమని అంటే, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతన్ని గుర్తించగలిగే అంత అందముగా మారిపోయారు. హల్లెలూయా. దేనిని బట్టి? దేనిని బట్టండి? సిలువలో పొందినటువంటి యాతనలను బట్టి, శ్రమలను బట్టి. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ఎన్ని శ్రమలు పొంది ఉన్నారో, సంఘమును తన రక్తముతో కనటానికి ఎంత శ్రమపడి ఉన్నారో, ఆ శ్రమను బట్టి సంఘాన్ని కని ఉన్నారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు. ఈ సంఘములో ఉన్న మందను ఆయన రక్షించి ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుడు చాలా అందంగా మారిపోయారంట. శ్రమలు పొందేటప్పుడు ఎలా ఉన్నారు? స్వరూపమైనను సొగసైనను లేదు. అతను తృణీకరించబడ్డారు, ఎవరు కూడా ఎన్నిక చేయట్లేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఎలా మార్చబడ్డారు అంటే, ఎప్పుడైతే ఆయన రక్తమిచ్చి, స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించారో, అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారో, సిలువ శ్రమలను అనుభవించి ఉన్నారో, అప్పుడు దేవుడు ఎలా మార్చబడ్డారు? సుందరుడుగా మార్చబడ్డారు. అదే ఆ వచనము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అతి మనోహరుడు, సుందరుడు. అవునా? ఆయన ఎక్కడ ఉంచుతాడు ఆయన పిల్లలనంటే, పచ్చని చోట్లలో ఆయన పిల్లలను ఆయన ఉంచుతారు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, రక్షించబడినటువంటి నీకు, విమోచింపబడినటువంటి నీకు యేసు ప్రభు మాత్రమే సుందరుడుగా కనబడాలి. షోలమ్మతికి ఎవరు కనిపిస్తున్నారు సుందరుడుగా? సొలొమోను మాత్రమే కనిపిస్తున్నాడు. రక్షించబడినటువంటి నీకు, ఈ లోకములో దేవుని రక్తము చేత విమోచించబడినటువంటి నీకు ఎవరు సుందరులుగా ఉండాలి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే సుందరుడుగా కనిపించాలి. ఆయనే అతి మనోహరుడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన మార్గములు కష్టమైనవి, కానీ అవి ఎలా ఉంటాయంటే, మనము వాటిని ఎలా ఎంచుకోవాలి అంటే, అవి రమ్యములుగా ఎంచుకోవాలి. ఆయన మార్గము కష్టమైనదే, అంటే ఇరుకైన మార్గము. అవునా? కానీ దేవుడు ఏమంటున్నారు? నువ్వు ఇరుకు మార్గమును ఎంచుకుని ప్రవేశించి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీకు శ్రమలు, కష్టాలు వస్తే నేను అక్కడ నిన్ను విడిచిపెట్టను. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏముంటుంది అన్నమాట? రమ్యమైనటువంటి మార్గం ఉంటుంది. హల్లెలూయా. ఎడారిలో ఉన్న వారిని విడిచిపెట్టాడా దేవుడు? ఎడారి స్థలములో దేవుడు ఏం చేశారు? ఏదేను తోటగా, అరణ్యమును ఏం చేశాడు? పచ్చని తోట వలె చేసి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి తన పిల్లలను ఆయన ఎప్పుడు కూడా అరణ్య మార్గములో విడిచిపెట్టే దేవుడు, కష్టమైనటువంటి మార్గములో విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కష్టాలు వచ్చినాయని, ఈ శ్రమ నేను పొందలేను అని, ఒకవేళ ఆ రోజు మన ప్రభు ఆ శ్రమను పొందకుండా ఉంటే ఈరోజు మనకు విమోచన అనేది లేదు. ఆ శ్రమ పొందబట్టి ఆయన సుందరుడుగా మార్చబడ్డారు. ఆ శ్రమ పొందబట్టి ఆయన రక్తంతో సంఘాన్ని కట్టి ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఈరోజు మనము దేవునిలో శ్రమ పడినట్లయితే, ఈ శ్రమ పడుట వలన మనము సువర్ణముగా మార్చబడతాం. ఆ శ్రమ ఒకవేళ
ఈ లోకానుసారమైనది మనం తెచ్చుకున్నదైతే కాదండి. శ్రమల్లో రకరకాలు ఉంటాయి, అవునా? రకరకాల శ్రమలు ఉంటాయి. దేవుని వాక్యం అంటుంది కదా, ఒకవేళ దేవుని నిమిత్తము నిన్ను ఒకవేళ నిందించిన, హింసించిన, దూషించిన నీవు ధన్యుడు. హల్లెలూయా, అవునా? ఆయన పేరట నీకు వచ్చినటువంటి శ్రమలో నీవు నిలిచి ఉంటే నీవు ధన్యుడవు. మనం తెచ్చుకునే శ్రమలు చాలా ఉంటాయి, వాటిలో మనము మునిగిపోయి ఈ శ్రమ నుంచి నన్ను విడిపించాయి అంటే అది కొంచెం కష్టమే, విడిపిస్తారు. కానీ ఆ శ్రమను మనం అనుభవించినప్పుడు ఈ శ్రమ అసలు మనం పొందటానికి మంచిదా కాదా అని చెప్పి మనకు అర్థమయ్యే రీతిగా దాని నుంచి దేవుడు తీసివేస్తాడు. ఇప్పుడు మనకి దేవుడు పోషించబడటానికి ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దానిలో మనం చక్కగా న్యాయముగా నడుచుకుంటూ మనం ఏం చేయాలి? పోషించబడుచు దేవుణ్ణి మహిమపరచాలి. అలా కాకుండా మనకు వచ్చే జీతం 10,000 అయితే 20,000 ఖర్చు చేసి, ఒకవేళ 10,000 అప్పు చేసి ఎప్పటికప్పుడికే 10,000 ఎంత అవుతుందండి? పెరుగుతూ వెళ్తాయి కదా. అలా వెళుతూ ఉన్నప్పుడు శ్రమలో పడ్డాను నేను, నాకు అప్పులు అయిపోయినాయి అని చెప్పి మనకు భారమునకు మించినటువంటి బాధ్యతలుగా మనం ఎన్నెన్నో పెట్టుకుంటూ దేవుని మీద భారం వేసి నేను శ్రమలో ఉన్నానయ్యా అంటే అది కరెక్ట్ కానే కాదు. మనకు సామెత ఉంది కదా, ఏ చెట్టుకు ఎంత గాలి వేయాలో అంతే, అవునా? కాబట్టి ఆ 10,000ని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థించి నువ్వు దానిని ఖర్చు చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? నీకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నెలంతా నీవు పోషించబడటానికి దేవుడు సహాయము చేస్తారు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే ఆయన పిల్లల్ని ఎప్పుడు కూడా భిక్షమెత్తనియ్యడంట. ఒకవేళ సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలి కొనునేమో కానీ ఆయన పిల్లలకు వచ్చడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని నిమిత్తము మనము శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న, అవి మనకు కష్టమైనది, భారమైనది అని మనం ఎంచకుండా ఆ మార్గంలో నడుస్తూ ఉంటే దానిని దేవుడు రమ్యముగా మారుస్తారు అని ఎంచి మనం ఏం చేయాలి? ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. ఇక తర్వాత మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆ వచనములో మన శయన స్థానము పచ్చని చోటు అని వ్రాయబడింది. శయన స్థానము అనగా విశ్రాంతి తీసుకునే చోటు. అర్థమైందా? శయన స్థానము అంటే విశ్రాంతి తీసుకునే చోటు. అది పచ్చగా ఉంది అంటుంది షోలమ్మతి. అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నారు? కీర్తన గ్రంథం 23లో 2వ వచనములో చదువుకున్నాం కదా, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి 3వ వచనములో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారంట? ఆయన మార్గములు కష్టమైనవిగా మనము ఎంచకుండా రమ్యములుగా ఎంచి మనము సాగిపోయినట్లయితే దేవుడు మనకు పచ్చని చోటునిస్తాడు. అంటే విశ్రాంతి తీసుకునే చోటు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అది భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమనంటే అలా పచ్చగా ఉండ చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. ఎక్కడ పరుండ చేస్తున్నాడు అంటే ఇప్పుడు అక్కడ మంచి విశ్రాంతే కదా. బాగా ఎండ వేస్తుంది, ఏసీ ఉండి ఆన్ చేసుకుని పడుకుంటే ఎట్లా ఉంటుందండి? ఒంటికి హాయిగా అనిపిస్తుంది, అవునా? ఎండలో, భయంకరమైన ఎండలో ఒకవేళ బయట కూర్చుని ఫ్యాన్ లేకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఒంటికి కష్టముగా ఉంటుంది. కనుక ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేవుని మార్గమును కష్టమని ఎంచకుండా అది రమ్యమైనది అని ఎంచి మనము సాగిపోయినట్లయితే ఆ కష్టములో మన దేవుడు మనకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. అది ఎలాగూ అంటే పచ్చని చోట ఆయన మనలను పరుండ చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు మనలను నడిపిస్తాడు. మన ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో మనలను నడిపిస్తాడు. చివరకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రయాసపడి ఏమంటున్నారంటే దేవుని వాక్యములో భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మాట్లాడుచున్నారా? ఏమని అంటున్నారు?
ప్రయాసపడి నా యొద్దకు రండి, నేను మీకు. ఎవరి యొద్దకు వెళ్తే విశ్రాంతి అండి? దేవుని యొద్దకు వెళితేనే విశ్రాంతి అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి మన ఆశ్రయము, మన విశ్రాంతి ఆయనలోనే అని చెప్పి మనము గ్రహించే వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నది? దేవుడు ఏమని మాట్లాడుచున్నారు అంటే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అంటున్నారు. ఏమంటున్నారు దేవుని వాక్యములో? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే ఈ లోకములో, ఈ లోక యాత్రలో మనము అనేకమైనటువంటి కష్టాలు, కడగళ్ళు ఎన్నో మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ కష్టాలు, కడగళ్ళు దాటి ఒకరోజు మనము ఏం చేస్తామంటే, ఆయన కుడి పార్శ్వమున, ఆయన తొడ మీద మనము విశ్రాంతి తీసుకోబోచున్నాము. హల్లెలూయా. అదే ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చును. భక్తుడు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా. ఎందుకు మాట్లాడుచున్నారు అంటే, అయ్యా మీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే, మీరు నాతో లేకపోతే నేను ముందుకి వెళ్ళలేను. అవును కదా? మన ముందు ఒక కష్టం ఉంది, ఒక భారం ఉంది, మనము దానిని దాటి వెళ్ళాలంటే మనకు తోడు కావాలి. అవునా? కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ లోకములో మనుషులైతే కష్టం వచ్చినప్పుడు మనల్ని చేయి విడిచిపెట్టవచ్చు, మనకేదైనా బాధలు వచ్చినప్పుడు మనల్ని త్రోసివేయవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నువ్వు కృంగిపోవద్దు, నేనున్నాను కదా నీకు తోడుగా. నువ్వు ముందుకి సాగిపో. నీ ముందున్నటువంటి శ్రమను చూసి, నీ మీదున్న భారమును చూసి నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు. నువ్వు ముందుకు సాగిపో, దేవుడు నీకు తప్పకుండా సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఆ నమ్మకముతో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నారు, నేను ఏ విషయంలో భయపడటానికి వీల్లేదు. అంటే ఈ లోకములో నాకు తోడు లేరు, నా పరిస్థితి ఏంటి? భర్త లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, భార్య లేనప్పుడు, అవునా? కొన్ని విషయాలలో తల్లిదండ్రులు లేనప్పుడు, నానేవారు లేనప్పుడు బాధ వస్తుంది. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నాకెవరున్నారు, నేను ఎవరికి చెప్పుకోవాలి, నాకెవరు సహాయము చేస్తారు, నా పరిస్థితి ఏంటి, అసలు నన్ను ఎవరు నడిపిస్తారు, నాకు ఎవరు సహాయముగా ఉంటారు, అసలు నేను ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ వారెవ్వరు కూడా శాశ్వతము కానే కాదు. మనం ఒక ధైర్యంతో ఉంటాం, నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకేం పర్వాలేదు అని ఒక ధైర్యం. నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నాకేం పర్వాలేదు, ఒక ధైర్యంతో ఉంటాం. ఎవ్వరు అక్కరకు రారంట. మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మాత్రమే ఆధారపడాలి. ఆయనే మనకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనలను బలపరిచి ముందుకి నడిపిస్తాడు. అంత అభయం ఎవరిస్తారండి? ఎవరు ఈ లోకంలో. కాబట్టి బాధ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బలహీనత వచ్చినప్పుడు బాధపడొద్దు. మనం దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయి. నీ బలహీనత ఏంటో, నీ కష్టం ఏంటో, నీ అరణ్య రోదన ఏమై ఉన్నదో దేవుని దగ్గర పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ బిడ్డలకు, నీకు ఏది తక్కువ కాకుండా ఆయన మీద నీవు ఆధారపడి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నీకు విశ్రాంతిని కలుగజేసి నిన్ను ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ అనేది నేను మీకు చెప్పాను. ఆయన తన కుడి పార్శ్వమున మనల్ని ఆయన తొడ మీద పండుకోబెట్టి మనకు విశ్రాంతిని కలుగజేస్తాడు. విశ్రాంతి అంటే పండుకోవటం, అంటే విశ్రాంతి తీసుకోవటం. అది ఎక్కడో కాదనమాట, దేవుని యొక్క ఒడిలో పండుకోబెట్టి. ఇప్పుడు మనకి ఏ భయం ఉంటుంది? ఇంకా ఏ భయం ఉండదు అసలు. పిల్లలకి తల్లి దగ్గర ఉంటే భయం ఉంటుందా? ఉండదు. కాబట్టి
దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన ఒడిలో మనం సేద తీరుతున్నప్పుడు ఈ లోకాన్ని చూసి, లోకంలో ఉన్న కష్టాలను చూసి మనము భయపడవలసినటువంటి అవసరము లేదు. హల్లెలూయా. అప్పుడు ఆయన మన కనుల నుండి ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తారండి? ఆయన చేతితోనే తొడవబోచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నిజమైనటువంటి విశ్రాంతి. నిజమైన విశ్రాంతి అదే. ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆ విశ్రాంతి అనేది మనకు దొరకదు అసలు. పగలంతా పనిచేసి అలసిపోయి రాత్రి నిద్రపోవటమే కానీ మన కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి, అంటే మన కన్నుల వెంట కన్నీరు రాకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములు, అంతేకాకుండా మరణించిన అనంతరం మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మరలా పరదైసులోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకని అబ్రహాము రొమ్మును కూడా ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకుంటున్నారని అక్కడ వాక్యములో ఉంది. ఎవరి రొమ్మున ఆనుకొని ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడంట. అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథములో 116వ అధ్యాయములో మనం చూస్తే 116వ అధ్యాయములో తిరిగి విశ్రాంతిలో ప్రవేశించు అంటున్నారు అక్కడ. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే మరణ అనంతరము పరదైసులో తీసుకునేది అని చెప్పి ఒక ఉద్దేశం అన్నమాట. 116వ కీర్తనల గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము, తిరిగి నా విశ్రాంతిలో ప్రవేశింపుము. హల్లెలూయా. తిరిగి మనము విశ్రాంతిలో దేవుని యొద్దకు ప్రవేశిస్తాం. ఎప్పటికైనా సరే, అవునా? ఎప్పటికైనా సరే ఈ భూమి మీద ఏ మనుషుడు బ్రతికి ఉండలేరు. తిరిగి పరదైస్కు వెళ్ళాలంటే దేవుడు ఇచ్చినటువంటి పిలుపు మేర ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసిందే. చనిపోయిన తరువాత దేవుడు ఏమంటున్నారు? విశ్రాంతిని కలుగు చేస్తానని ఆయన వాక్యములో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. తిరిగి నా విశ్రాంతిలో ప్రవేశించు అంటున్నారు. ఇది మరణ అనంతరం ఎక్కడికి వెళ్ళాలన్నమాట? పరదైసులో తీసుకునే విశ్రాంతి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యెషయా గ్రంథములో 28వ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనములో, నిజమే అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి. హల్లెలూయా. ఏంటంట? నిజమే అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడు. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వారు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఇది మనిషి దేవుని నుండి దూరమై పాపపు మార్గములలో సొలసి ఉన్నప్పుడు తిరిగి తనతో సమాధాన పడండి అని పిలిచి ఆ మార్గములోనికి రావడమే ఆయన శయన స్థానము. హల్లెలూయా. ఆ వచ్చిన అర్థమైంది కదా? ఆ లైను, కింద లైన్ గురించి నేను సగభాగం చెప్పుకుంటూ వచ్చాను. అర్థమైంది కదా? దేవుని వాక్యం ఏమంటుంది? అలసిన వారికి నెమ్మది కలుగు చేయడం. అంటే ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పారు. ఏమంటున్నారు? ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా. ఈ జనులతో ఏం చేస్తున్నాడు దేవుడు? మాట్లాడుచు ఉంటున్నారు. అంటే ఇది మనిషి దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు ఏమైపోతాడంటే పాపములో పడిపోతాడు. ఒకవేళ రక్షించబడినా సరే దేవుని నుండి తొలగిపోయినప్పుడు తిరిగి ఏమైపోతాడు? పాపములో పడిపోతాడు. అది సులభముగా చిక్కులు పెట్టు పాపములు. అంటే అపవాది ఏం చేస్తుందంటే పొంచి ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతారో, దేవుని సన్నిధికి దూరం అయిపోతారో, అపవాది ఏం చేస్తుంది? ఏదో ఒక విధంగా నిన్ను భ్రమ పెడుతూ ఉంటుంది. ఏమైందిలే, ఈ ఒక్క వారమే కదా, ఈరోజే కదా, ఈ ఒక్క నెలే కదా, భ్రమ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు అపవాది మనల్ని ఏం చేస్తుందంటే లోపరుచుకుంటుంది. మనకి అపవాది ఆ అంతరంగంలో ఆ భావాన్ని కలుగు చేస్తుంది. అంటే మన క్షేమము కోరికము కానే కాదు, మనలను దేవునికి దూరం చేయడం. దేవునికి దూరం అయిపోతే ఏమైపోతాం? మనము పాపములో
పడిపోతూ ఉంటాం. కాబట్టి ఈ పాపపు మార్గములలో ఎలాగూ ఉంటుందంటే అలసిపోయి సొలసిపోయే జీవితమే. ఈ అలసి సొలసిపోయినటువంటి ఈ జీవితములో దేవుడు అంటున్నారు కదా, దేవుని మాటలు సెలవిస్తున్నాయి కదా, తిరిగి మరలా తనతో సమాధాన పడాలి అని. దేవునితో తిరిగి ఏం చేయాలి? ఏ విషయంలో నీవు దేవునికి దూరం అయిపోయావో, ఎక్కడ నీవు పడిపోయావో, ఏ స్థితిలో ఉన్నావో నీవు తిరిగి దేవునితో సమాధాన పడటం అంటే నీ స్థితిని మరలా తిరిగి దేవునికి తెలియచేయాలి. అదే దావీదు భక్తుడు 51వ కీర్తన అంతా కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి మరలా దేవుని మార్గంలోనికి రావాలి. ఎప్పుడైతే దేవునితో మనం సమాధాన పడతామో, దేవుని దగ్గరకు వచ్చి మన స్థితి అంతా తెలియచేసి ఒప్పుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో, అప్పుడు మరలా దేవుని మార్గంలోనికి రావడమే ఆయన శయన స్థానము అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క ఉద్దేశమని తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవునికి దూరం అవ్వటానికి వీల్లేదు. అది మనకు మంచిది కానే కాదు. కాబట్టి ఎప్పుడు దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేయండి, దేవుని వాక్యమును వినండి, దేవుని సన్నిధిలో గడపండి. ఎందుకంటే ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి ఒక్కరోజు మనము ఆహారం తినకుండా ఉండలేము. మన పిల్లలు తినకపోతే మనము బాధపడుతూ ఉంటాం. ఒక్కరోజు మనము పనికి వెళ్ళలేకపోతే ఎంతో నష్టమని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అలా ప్రతి విషయంలో కూడా ఒక్కరోజు ఏదైనా మిస్టేక్ జరిగితే మనం ఏం చేస్తాం? చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఒక్కరోజు దేవునితో గడపకపోయినా మనం ఏం పోగొట్టుకుంటున్నామంటే 1000 దినముల కంటే శ్రేష్టత మనము పోగొట్టుకుంటున్నాం. అలాంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా దేవునితో సహవాసం చేద్దాం, మన స్థితిని దేవునికి తెలియచేద్దాం, ప్రార్థనాపూర్వకంగా పడదాం. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.